అమెరికా అధ్యక్ష ఎన్నికలు వేడెక్కాయి. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడుతున్న ట్రంప్కు ఎవరో పూన్నట్టున్నారు. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ పై నోరు పారేసుకున్నాడు. టెస్లా అధినేత టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తో ఎక్స్ లో స్పేస్ ఇంటర్వ్యూపై అమెరికాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కోట్ల మంది ఎదురు చూస్తున్నా కూడా ఎలన్ మస్క్ అనుకున్న సమయానికి ఇంటర్వ్యూ చేయలేకపోయారు. తన స్నేహితుడి ర్యాంచ్లో సేద తీరుతూ ఆడియో ఇంటర్వ్యూని ఎక్స్ లో చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎక్స్ సైట్ పై దాడి జరిగింది. దీంతో దాదాపుగా 45 నిమిషాలు ఆలస్యంగా ఇంటర్వ్యూని మొదలుపెట్టారు మస్క్. ఇక అప్పటికే అసలు ఇంటర్వ్యూ ఉందా లేదా అంటూ ప్రముఖ సెలబ్రిటీలు, రిచెస్ట్ బిజినెస్ మెన్లు ఎక్స్లో వరుసగా పోస్టులు పెట్టారు. చివరకు 45 నిమిషాల తర్వాత ఇంటర్వ్యూని స్టార్ట్ చేశారు మస్క్. ట్రంప్ కూడా ఇంటర్వ్యూని ప్రమోషన్కే కాదు, భారీగా విరాళాల సేకరణకు కూడా ఉపయోగించుకున్నారు. కానీ అనుకున్నంత ఉత్సాహంగా మొదలైనా కూడా ఎక్స్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల ఈ ఇంటర్వ్యూను సవ్యంగా వినలేకపోయారు ఎక్స్ ఖాతాదారులు. అప్పటికే 20 కోట్ల ఇంప్రెషన్స్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్కి వచ్చినా కూడా చాలా మందికి వాయిస్ సరిగా వినిపించలేదు. ఇలాంటి గందరగోళం మధ్య దాదాపు 18 నిమిషాల పాటు ఎలన్ మస్క్ ట్రంప్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ అచ్చం మన తెలుగు రాజకీయ నాయకులాగా మాట్లాడారు. అంటే బూతులన్నమాట. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడాలి. కానీ ట్రంప్ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న హ్యారిస్ పాపులారిటీని చూసి షేక్ అయిపోతున్నాడు. దీంతో అతను బూతు దండకం అందుకున్నాడు. ఇంగ్లీష్లో స్మూత్ గా వినిపించినా కూడా అవి దారుణ బూతులు. మహిళ, పైగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు అని కూడా చూడకుండా ట్రంప్ నోటికి పని చెప్పేసి బూతులు అందుకున్నాడు. మనం తెలుగులో ట్రూ ట్రాన్స్లేట్ చేస్తే అవి పచ్చి బూతులవుతాయి. అంతలా విరుచుకుపడ్డాడు ట్రంప్. కమలా హ్యారిస్ ఒక ఉన్మాది, వామపక్ష తీవ్రవాది. ఆమె చెప్పే మాటలకు చేసే పనులకు పోలికే ఉండదని దారుణంగా విమర్శించాడు. కమలా హ్యారిస్ మొత్తం కమ్యూనిస్టు తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తుంటారని ఫైర్ అయ్యారు ఆయన. కమలా హ్యారిస్ ఇప్పటికే 3.5 ఏళ్లు పవర్లో ఉన్నారు. ఇంకో 5 నెలలు ఆమె పవర్ను ఎంజాయ్ చేస్తారు. ఈ సమయంలో కూడా దేశం కోసం ఎంతైనా చేయొచ్చు. కానీ ఆమె చెయ్యరు. తన బాస్ మాదిరిగానే ఆమె కూడా చేస్తారు. అమెరికా ప్రజల కోసం పని చేయడం రాని నేతగా అభివర్ణించారు ట్రంప్. బైడెన్ హయాంలో దేశం నాశనమైంది. లక్షల మంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు. దీనికి కారణం కమలా హ్యారిస్. ఆమె అక్రమ వలసలకు వ్యతిరేకి అని చెబుతారు. కానీ సరిహద్దుల నుంచి ఎంతమంది వచ్చినా కూడా ఆపరని ఫైర్ అయ్యారు ఆమె. అంతేకాదు బైడెన్ హ్యారిస్ల కారణంగానే అమెరికాలో హింస పెరిగింది. వెనిజులా లాంటి దేశాలు తమ జైల్లో నుంచి నేరస్తులను విడిచిపెట్టి అమెరికాలోకి పంపుతున్నారని ఫైర్ అయ్యారు ఆయన. మళ్ళీ ఇప్పుడు కమలా హ్యారిస్ గెలిస్తే 6 కోట్ల మంది వలసదారులు అక్రమంగా అమెరికాలోకి వస్తారు. అదే జరిగితే దేశ నాశనమైపోతుంది. నేను వెనిజులా వెళ్తాను మస్క్. ఈ దేశంలో కంటే నేను అక్కడే భద్రంగా ఉంటాననిపిస్తుంది. మీరు కూడా రండి, కలిసి డిన్నర్ చేద్దామని మస్క్ని ఆహ్వానించారు. ఒకవేళ బైడెన్ కాకుండా మరెవరు అధ్యక్షుడిగా ఉన్నా కూడా రష్యా ఉక్రెయిన్పై దాడి చేసేందుకు సాహసించేది కాదు. బైడెన్ వీక్గా ఉండడం వల్లే పుతిన్, షీ జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్ ఖతర్నాక్ గేమ్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళు వారి గేముల్లో నెంబర్ 1గా ఉన్నారు. వాళ్ళంతా తమ తమ దేశాలను ప్రేమిస్తారు. మరి బైడెన్కు వారికి ఉన్నంత ప్రేమ తన దేశం అమెరికాపై లేదని సీరియస్ అయ్యారు ట్రంప్. అయితే ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై కూడా ఎలన్ మస్క్ ప్రశ్నించారు. సిఐఏ అధికారులు సరిగ్గానే పనిచేశారు, కానీ వారి మధ్య సమన్వయ లోపం నాపై దాడికి కారణమైందని ఆరోపించారు ఆయన. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తన అసహనాన్ని ప్రదర్శించారు. కమలా హ్యారిస్ గెలుస్తుంది అనడానికి ఈ ఇంటర్వ్యూనే ఉదాహరణ అని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ టీం సంబరాలు చేసుకుంటుంది. మరోపక్క తామే గెలుస్తామని ఈ ట్రంప్ టీం ప్రకటించింది. మరోవైపు ఇంటర్వ్యూ సక్సెస్ అయిందని ట్రంప్ అకౌంట్కు 20 కోట్ల ఇంప్రెషన్స్ వచ్చాయని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే తాను ట్రంప్ను ఇంటర్వ్యూ చేశాను, ఆ తర్వాత కమలా హ్యారిస్ని కూడా ఇంటర్వ్యూ చేస్తానని మస్క్ చెప్పుకొచ్చారు. అయితే కమలా హ్యారిస్ టీం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఎలన్ మస్క్ పై దుమ్మెత్తిపోసింది కమలా హ్యారిస్ టీం. ఎలన్ మస్క్ ధనవంతుడు. ఆయన ఎప్పుడూ మధ్యతరగతి ప్రజల శ్రమను దోచుకొని వారిని మరింత ఆర్థిక ఇబ్బందులకు నెట్టే వ్యక్తి. ఆయన ట్రంప్ ఇద్దరూ పెట్టుబడి దోపిడీదారులే. వారు ధనవంతుల కోసమే పనిచేస్తారు. ఎలన్ మస్క్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కమలా హ్యారిస్ టీం ఫైర్ అయింది. అయితే ఒకప్పుడు టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ డెమోక్రటిక్ పార్టీకి అనుకూలుడు. మొదట బరాక్ ఒబామా, ఆ తర్వాత బైడెన్ కు కూడా మద్దతు పలికాడు. కానీ ఇప్పుడు ఒకప్పుడు తాను ద్వేషించిన డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలకడం విశేషం. అంతేకాదు వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. ట్రంప్ గెలిస్తే ప్రభుత్వ అనవసర ఖర్చులు తగ్గించే టీంలో తాను పనిచేస్తానని ప్రకటించారు. ఆ మాటలను డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. వైట్ హౌస్ సలహాదారుడిగా ట్రంప్ సేవలను ఉపయోగించుకుంటామని ప్రకటించారు. మరి ట్రంప్ను చూస్తేనే చిరాకు పడే ఎలన్ మస్క్ ఎందుకు ట్రంప్కు సపోర్ట్ చేస్తున్నారనే దానిపై ఆసక్తికరమైన స్టోరీ ఉంది. జో బైడెన్ 3.5 ఏళ్ల క్రితం గెలిచిన 2వ రోజే తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నుంచి
నుంచి ఓ మెసేజ్ వచ్చింది. జో బైడెన్ విధానాలు అమెరికాకు ప్రమాదకరం, ఆయన వలస విధానాన్ని సరళతరం చేస్తారు, వీలైతే అక్రమ వలసలకు తెరలేపుతారు, ఇది దేశ సుస్థిరతకు ప్రమాదం, దేశంలో హింస పెరుగుతుంది. అమెరికా అంటేనే నైపుణ్యం ఉన్న వలసదారులను మాత్రమే తీసుకునే దేశం, కానీ బైడెన్ కారణంగా దేశం 20 ఏళ్లు వెనక్కి వెళుతుంది, కావాలంటే నా మాట నిజమయ్యే వరకు వెయిట్ చేయమన్నారు. కానీ ఎలన్ మస్క్ మొదట నమ్మలేదు. కానీ 2 ఏళ్లు తిరిగేసరికి అమెరికా సరిహద్దుల నుంచి అక్రమంగా లక్షల మంది అమెరికాలోకి వచ్చారు. పైగా అమెరికా ప్రభుత్వమే వారికి ప్రభుత్వ స్కూళ్లు, స్టేడియంలలో వసతి కల్పించి ఐడీలు కూడా ఇస్తోంది. ఇక ట్రంప్ గెలిస్తే తమకు ఛాన్స్ ఉండదని ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో తన స్నేహితుడి మాట నిజమైందని బాధపడ్డారు మస్క్. అంతేకాదు అక్రమ వలసలపై ఆయన గొంతెత్తారు. సరిహద్దుల్లోకి వెళ్లి మరి అక్రమ వలసదారులతో మాట్లాడిన ఆయన అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు కూడా. దీంతో అక్రమ వలసలకు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తున్న ఎలన్ మస్క్కు తానే స్వయంగా స్నేహహస్తం అందించారు ట్రంప్. నాకు ఎలన్ మస్క్ అంటే ద్వేషం లేదు, అతనితో కలిసి పనిచేయాలనుందని గత ఏడాది ట్వీట్ చేశాడు. అంతే, నాటి నుంచి వారిద్దరి మధ్య బంధం పెరిగింది. ఎలన్ మస్క్ ట్రంప్కు గట్టి మద్దతుదారుడిగా ఉన్నాడు. ట్రంప్ గెలిస్తేనే అక్రమ వలసలు ఆగుతాయని ఎలన్ మస్క్ భావిస్తూ ఉన్నాడు. అందుకే అతని ఇంటర్వ్యూలో కూడా చాలా క్లియర్గా చెప్పారు ట్రంప్, నేను అధికారంలోకి వస్తే ముందు అక్రమంగా వచ్చిన వారిని విమానం ఎక్కించి బలవంతంగా వారి దేశం పంపించేస్తాను. నా మొదటి కార్యక్రమం అదే. ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగి కమలా హ్యారిస్ గెలిస్తే మాత్రం నేను ఈ దేశంలో ఉండను, ఈ దేశంలో హింస పెరుగుతుంది, బతకడానికి ఈ దేశం పనికిరాదని చాలా దారుణంగా మాట్లాడాడు ట్రంప్. అయితే ట్రంప్ను చూస్తేనే అర్థమవుతోంది అదంతా ఫ్రస్ట్రేషన్ అని. ఎందుకంటే ట్రంప్ కంటే కూడా వేగంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు కమలా హ్యారిస్. అందుకే భూతరాగం అందుకున్నాడు ఈ తెంగరి తిక్క ట్రంప్. మరి ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్, వీరిపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.